నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ జర్నీ స్టార్ట్ చేసి 1 వీక్ కంప్లీట్ అయింది. ఈరోజు డే 8. ఈ 1 వీక్లో నా బాడీలో ఎటువంటి చేంజెస్ వచ్చాయో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ది ఏంటంటే, ఈవినింగ్ అయితే చాలు నూడిల్స్, పానీపూరి, బజ్జీలు, పునుగులు అంటూ నా మైండ్ చాలా ఆలోచనలు వస్తేవి. కానీ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత జంక్ ఫుడ్ అనేది టచ్ చేయలేదు. సెకండ్ది, టైమింగ్స్ కరెక్ట్గా ఫాలో అవుతున్నాను. మార్నింగ్ 10కి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, నైట్ 8 లోపు ఆల్మోస్ట్ 7:30 లోపే డిన్నర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. థర్డ్ది, నట్స్, సీడ్స్ ఇవన్నీ నా డేలో ఇంక్లూడ్ అయ్యేలా చేసుకుంటున్నాను. లైక్ చియా సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, బాదం, అండ్ రేపటి నుంచి ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసె గింజలు కూడా ఇంక్లూడ్ చేస్తాను నా డైట్లో. ఫోర్త్ది, ఆయిల్ బాగా తక్కువ యూస్ చేస్తున్నాను. మ్యాక్సిమం బటర్ కానీ గీ కానీ అవి కూడా చాలా తక్కువ క్వాంటిటీలో యూస్ చేస్తున్నాను. డే 8లో నేను ఒక కొత్త ఛాలెంజ్ స్టార్ట్ చేయబోతున్నాను. అదే నో షుగర్ ఛాలెంజ్. షుగర్ మానేస్తే నా బాడీలో నేను చాలా చేంజెస్ అబ్జర్వ్ చేశాను. క్లియర్ స్కిన్ వచ్చింది, మంచిగా గ్లో వచ్చింది. కానీ నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. ఏదో ఒక రోజులో ఏదో ఒక టైంలో ఏదో ఒక చిన్న స్వీట్ అని తినకపోతే నేను ఉండలేను అనమాట. ఎలా అయినా ఈ హ్యాబిట్ని చేంజ్ చేసుకోవాలి అని దీన్ని ఓవర్కమ్ చేయడానికి నేను ఈ ఛాలెంజ్ తీసుకున్నాను. అండ్ మంచి ప్రోటీన్ రిచ్ రెసిపీస్ అండ్ షుగర్ లేకుండా కూడా మనం కొన్ని స్వీట్స్ చేసుకోవచ్చు, హెల్దీ లడ్డూస్ చేసుకోవచ్చు. అవన్నీ రెసిపీస్ కూడా నేను మన ఛానల్లో షేర్ చేస్తాను. సో ఈరోజు కూడా నేను ఒక హెల్దీ ప్రోటీన్ చాట్ రెసిపీ ట్రై చేశాను. స్క్రీన్ మీద అన్నీ కూడా మెన్షన్ చేస్తాను, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాను. ఇది ఎంత టేస్టీగా ఉందంటే నిజంగా మా హస్బెండ్కి అయితే ఎంత బాగా నచ్చిందో, చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు. సో ఈ రోజుకి ఇంతే, మరి డే 9లో కలుద్దాం. అంతవరకు టాటా.